ట్రిపుల్9 న్యూస్. కార్యకర్తల కుటుంబాలకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దురదృష్టవశాత్తు వివిధ ప్రమాదాల్లో మరణించిన వారికి ఇప్పటికీ 30 కోట్ల రూపాయలు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అందించామని ప్రభుత్వ విప్ హరిప్రసాద్ అన్నారు. గౌరవనీయులు పెద్దలు, పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీకి ఎప్పుడు అవసరమైన తన భుజాన్ని కాసే శ్రీ కొణిదెల నాగబాబు గారికి, వేదిక మీద ఆసీనులైన పార్టీ నాయకులందరికీ, ఇచ్చేసిన మీ ఒక్కరికి, సోదరులకు సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం. ఆయన ఎప్పుడూ అనేవారు, మన కార్యకర్తలు మన కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, సభలకు వస్తున్నారు, జెండాలు మోస్తున్నారు, వచ్చి వెళ్ళేటప్పుడు గాయాల పాలవుతున్నారు. ఆ సంఘటనలు విన్నప్పుడల్లా మనసు కలచివేస్తుంది. ఏంటి ఈ పరిస్థితి అని ప్రతిసారి ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆయన తను సంపాదించిన డబ్బు నుంచి ఆ కుటుంబాలను ఆదుకుంటూ వచ్చేవారు. అయితే 2020 సంవత్సరంలో పాయకరాపేటకు చెందిన 2 కార్యకర్తలు విద్యుద్ఘాతానికి గురై మరణించారు. మరణించినప్పుడు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేద్దామన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పాయకరాపేట వారి ఇంటికి వెళ్ళారు. ఆయనతో పాటు మేమంతా ఉన్నాం. వారి ఆ కార్యకర్తలు ఇల్లు చూసిన తర్వాత ఆయన చలించిపోయారు. కనీసం కూర్చోవడానికి కానీ, పడుకోవడానికి కానీ, తినడానికి కానీ సరైన వసతి లేని ఇంట్లో ఉంటూ చిన్న చిన్న పిల్లలతో, 2 కార్యకర్తల కుటుంబాలు అంతే, ఇద్దరిద్దరు చిన్న చిన్న బిడ్డలు. ఆ ఇంటి యజమాని పోయి ఆ తల్లులు చేసిన ఆర్తనాదాలు, రోదన, బాధ ఆ రోజు మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ఆ రోజు వారిని మన అధ్యక్షులు ఓదార్చి వారికి ఆర్థిక సహాయం అందించి అదే రోజు రాత్రి చెప్పారు, వీళ్ళందరికీ మనం ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమానికి రూపకల్పన చేయాలి, దాని మీద ఆలోచన చేయండి అని. ఆయన ఆదేశం మేరకు పార్టీలోని అందరూ కూర్చొని ఒక ప్రపోజల్ తయారు చేసి ఆయన ముందు పెడితే ఆయన దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి అమలు చేసింది ఈనాడు మన ముందున్న క్రియాశీలక కార్యకర్తల నమోదు కార్యక్రమం. ఆ క్రియాశీల కార్యకర్తగా నమోదు చేసుకున్న వారికి ప్రమాదవశాత్తు ఏ విపత్తు వచ్చినా, మరణం సంభవించిన కాంపన్సేషన్, గాయపడినప్పుడు కాంపన్సేషన్, మరణించినప్పుడు 5 లక్షలు ఆర్థిక సహాయం మన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే విధంగా ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుల వారు రూపకల్పన చేశారు. అయితే ఇటువంటి ఇన్సూరెన్సు ఏ కుటుంబం అందుకోకూడదని ఆయన ప్రతినిత్యం కోరుకుంటారు. కానీ మనం ఒకలా అనుకుంటే భగవంతుడు ఇంకోలా అనుకుంటాడు. అనుకోని ప్రమాదాల్లో అనేక మంది మన కార్యకర్తలు అసలు బాసడం మనం అందరం చూస్తున్నాం. 2020లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 30 కోట్ల రూపాయల పరిహారాన్ని పవన్ కళ్యాణ్ గారు అందజేశారు. ఈనాడు 5 కోట్ల రూపాయల చెక్కులను మన ప్రియమైన కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు గారి చేతుల మీదుగా అందిస్తున్నాము. మన అధ్యక్షుల వారు ఏ కార్యక్రమం తలపెట్టినా జన సైనికులు, నాయకుల బాగుండాలనే కోరుకుంటారు. ఈ పార్టీలో ఏం జరిగినా, ఎటువంటి ఆలోచన జరిగినా, మీకు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు హరిప్రసాద్ ఏదో చెప్తాడని, అది నిజం కాదు. నేను ఆయన చెప్పే ఆజ్ఞలను అమలు చేయడమే ఎగ్జిక్యూషన్. ఆయన ఏది చేయమంటే అది తూచా తప్పకుండా చేయడమే మా అందరి బాధ్యత. ఈ పార్టీ 100 అడుగులు ముందుకు వెయ్యాలన్నా, 1 అడుగు వెనకయ్యాలన్నా ఆయన
అనేక రోజులు మదనపడి తపనపడి ఆలోచన చేసిన తర్వాత ఆయన కార్యక్రమాలను చేపడతారు. ఎప్పుడు ఎలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది పూర్తిగా ఆయన ఆలోచన చేసి మా అందరికీ చెప్తారు. మేము దాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా ఆచరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన పార్టీ ఎప్పుడూ వినూత్నంగానే కార్యక్రమాలు రూపకల్పన చేస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు. అదేవిధంగా మన అధ్యక్షుల వారు ఇంకొక కార్యక్రమాన్ని తలపెట్టారు. రేపు 4వ తారీఖు అంటే ఇంకొక 2 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నుంచి వైసీపీ రాక్షస పాలన అంతమైన రోజు. 164 స్థానాలతో కూటమి ఘన విజయం సాధించిన రోజు. మీ అందరికీ గుర్తుంటుంది, 4వ తారీఖునే మనకు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఒక నూతన శకం మళ్ళా ప్రారంభమైంది. అందుకు గుర్తుగా 4వ తారీఖున మన అధ్యక్షుల వారు రూపొందించిన కార్యక్రమం ఏంటంటే, పేడ విరడగరై ఏడాది సుపరిపాలనకు ఏడాది అనే ఒక శీర్షికతో 4వ తారీఖున ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఉదయం వేళ ఆడపడుచులందరూ ఈ కార్యక్రమం సంక్రాంతి దీపావళి పండుగల సారాంశం సమ్మిళితము. ఎందుకంటే నరకాసురుడు పోగానే మనం అందరం పండుగ చేసుకున్నాం, అలాగే ఇక్కడ రాక్షస పాలన పోగానే మనం మరొక్కసారి పండుగ చేసుకోవాలన్న సంకల్పంతో ఉదయం వేళ అందరి ఇళ్ళ ముందు వీర మహిళలు అందరూ తమ ఇళ్లను రంగవల్లులతో అలంకరించండి. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు రంగవల్లుల పోటీలు నిర్వహించండి. సాయంత్రం వేళ ఇంటి దగ్గర దీపావళికి మనం ఎలాగైతే దీపాలు వెలిగిస్తామో అదేవిధంగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పిండి వంటలు వండుకొని పండగ చేసుకోవలసిందిగా మన అధ్యక్షుల వారు కోరారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేయవలసిందిగా శ్రీ నాగబాబు గారిని కోరుతున్నాను.